కాంగ్రెస్ ఈ రాజ్యంలో ఎలా అధికారంలో వచ్చిందంటే మెయిన్ గా మా నిరుద్యోగుల తరపు నుండే కాంగ్రెస్ ఈ రాజ్యంలో అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ చేసినటువంటి పాలన చూస్తుంటే ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఓడ దిగిందాక బోడమల్లన్నట్టు ఉంది ఈ వ్యవహారం. ఈ రోజు ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే నిరుద్యోగులని అస్సలే పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు డిసెంబర్ వరకల్లా వస్తాయని ఇప్పటి వరకు చూస్తున్నా గానీ ఉద్యోగాలు వస్తలేవు. ఈ రోజు మా ఎన్నో ఏళ్ల నుండి మా ఓయిలో పడి నిరుద్యోగులు అన్నం కూడా లేకుండా సాగుతున్నారు. వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఈ రోజు నువ్వు అధికారంలో రావాలంటే కేవలం కృషి చేసింది మా నిరుద్యోగులే. ఈ రోజు మా నిరుద్యోగుల బతుకు అన్నగారి అతలకుతలం అవుతుంది. ఈ రోజు రోడ్ల మీద ఇంకా తిరుగుతారు, ప్రైవేట్ జాబ్ లో కూడా చూస్తారు. వాళ్ళ అమ్మ నాయనలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ రోజు చదివిస్తారు. కానీ వాళ్ళకు న్యాయంలో కూడా న్యాయం జరుగుతలేదు. ఈ కాంగ్రెస్ పాలన ఒక రెడ్డిల పాలన. ఈ కాంగ్రెస్ లో నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు. ఈ కాంగ్రెస్ గతంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసింది మా నిరుద్యోగులే. 90% మా నిరుద్యోగులే. ఎలాగైతే నీ ప్రభుత్వం తీసుకొచ్చినావా, నీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండదు. మధ్యలోనే నీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలోకి తీసుకొచ్చి నీ పార్టీని మధ్యలోనే ఓడగొడతాం. మధ్యలోనే నీ పార్టీ దిగిపోతావు, నువ్వు గద్ద దిగిపోతావు. ఈ రోజు మా నిరుద్యోగులని ఏ విధంగా ఏడిపిస్తున్నావు? ఈ రోజు మేము అన్ని చూస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జరుగుతుంది కదా, అక్కడ ఈ రోజు మళ్ళీ మనం కాంగ్రెస్ మాటలు నమ్మి కాంగ్రెస్ అభ్యర్థిని ఇట్లా గెలిపిస్తే మనకు ఉన్నది లేదు, ఉన్నది ఉంచుకున్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో మన నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. పక్కా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలి. ఎందుకంటే ప్రతిపక్ష వ్యక్తి ఉండాలి. ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలంటే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. సో మన నిరుద్యోగులు మాత్రం కంపల్సరీ ఆలోచించాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు గురించి నిర్మించేది, మన రాష్ట్ర భవిష్యత్తును కూడా నిర్మించేది మన చేతిలోనే ఉంది. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళం కాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో అయితే మనని మట్టి కుడిపించిండు.